మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. శివబాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. శివబాలకృష్ణ కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు చేర్చింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఒత్తిడితోనే అనుమతులు ఇచ్చానని శివబాలకృష్ణ ఒప్పుకున్నారు. అరవింద్ కుమార్ కు కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్లు అధికారుల వద్ద చెప్పారు. అరవింద్ కుమార్ ను విచారణ జరిపేందుకు ఏసీబీ ప్రభుత్వ అనుమతిని కోరింది. శివబాలకృష్ణ అనుమతులిచ్చిన ఉత్తర్వులు తేదీ, అరవింద్ కుమార్ ఆస్తులు కొనుగోలు తేదీని ఏసీబీ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం అనుమతిస్తే అరవింద్ కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారణ జరపనుంది. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బాలకృష్ణకు సంబంధించి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. చెంచల్గూడ జైల్లో శివబాలకృష్ణకు జైలు అధికారులు భద్రత పెంచారు. శివబాలకృష్ణ ఉండే బ్యారక్లో సీసీ కెమెరాలతో పాటు 24 గంటలు పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరుని కూడా చేర్చింది. అలాగే ప్రభుత్వాన్ని కూడా అనుమతి కోరుతోంది ఏసీబీ. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా శివబాలకృష్ణకు సంబంధించి ఆయన అరవింద్ కుమార్ చెప్పిన ఆదేశాల మేరకే కొన్ని హైరేజ్ అపార్ట్మెంట్లు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకి అనుమతులు ఇచ్చినట్టు కస్టడీలో తెలపడం జరిగింది. అదే కస్టడీ కన్ఫెషన్ కాపీలో అరవింద్ కుమార్ పేరు కూడా చేర్చారు. పలు దఫాలుగా 10 కోట్ల రూపాయల నగదును కూడా అరవింద్ కుమార్కి ఇచ్చినట్టు శివబాలకృష్ణ ఏసీబీ అధికారుల స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించే ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. ఇక అరవింద్ కుమార్ ని కూడా విచారించేందుకు ప్రభుత్వానికి అనుమతి కోరుతూ ఒక లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే అరవింద్ కుమార్ ని కూడా ఈ కేసులో విచారించనున్నారు. ఆయన కొనుగోలు చేసిన ఆస్తులు, ఆయనకు సంబంధించిన బినామీలపైన కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే హెచ్ఎండిఏలో అదేవిధంగా రేరాలో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే శివబాలకృష్ణని ప్రశ్నించిన సమయంలో ఆయన ముందు దాటవేసే ధోరణి పాటించినప్పటికీ డాక్యుమెంట్ తో సహా శివబాలకృష్ణ ముందు ఉంచి ఏసీబీ అధికారులు ప్రశ్నించడంతోనే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ₹1 ఒకే రోజు ఇచ్చానని చెప్పేసి ఏసీబీ అధికారులకు చెప్పడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అరవింద్ కుమార్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా అనుమతులు జారీ చేయించారు. ఎందుకంటే చాలా వందల కోట్ల రూపాయలు విలువైన వెంచర్లకి అనుమతులు జారీ చేశారు. దాని ప్రతిఫలంగా వీళ్ళు భూములు అదేవిధంగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కూడా పొందినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఆధారాలతో సహా పూర్తిగా విచారణ జరిపించేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు నవీన్ కుమార్, శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ కూడా రిమాండ్ కి తరలించారు. కాబట్టి నవీన్ కుమార్ ని కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు 250 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు 250 కోట్లు అధికారికంగా ఏసీబీ చెప్పింది. కానీ అంతకు మించి శివబాలకృష్ణ ఆస్తులున్నాయి. అదేవిధంగా అరవింద్ కుమార్ కూడా భారీగా ఆస్తులు సంపాదించాడని చెప్పేసి చెప్తున్నారు. అరవింద్ కుమార్ పైన ఉన్న మా రాజకీయ నాయకుడు ఎవరు, ఓ మాజీ మంత్రి ఆదేశాల మేరకే ఇవన్నీ జరిపారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి బాలకృష్ణకి అరవింద్ కుమార్ వెనకాల ఉన్న రాజకీయ నాయకుడి పైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఏసీబీ అధికారులు చాలా క్లియర్ గా ముందుకెళ్తున్నారు. బాలకృష్ణకు సంబంధించిన బినామీ లిస్ట్ అంతా కూడా తీసే విచారణ ప్రారంభించినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సురేష్.